తిరుమలలోని అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం భక్తులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు టీటీడీ ఈవో శ్యామలరావు. శ్రీవారి పుష్కరిణిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారు. అద్దె గదుల్లో బాత్రూంలు కొన్ని సరిగ్గా క్లీన్ చేయడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారు. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతుందని భక్తులు ఫిర్యాదు చేశారు. శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఇటీవల తిరుమల పర్యటనలో కొన్ని సూచనలు చేశారు. 50% శ్రీవారి సేవకులను అనుభవం ఉన్న వారికి, 50% కొత్త వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. అర్హతను బట్టి శ్రీవారి సేవకులను వినియోగించుకుంటామని తెలిపారు. తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 10 బిగ్ క్యాంటీన్లను, 6 జనతా క్యాంటీన్లను కేటాయింపులో నిబంధనలు మార్పులు చేశారు. 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తులకు సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని తెలిపారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. త్వరలో జీపీటీ చాట్ బోర్డ్ అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోనికి తెచ్చామని తెలిపారు. మరో 10 సేవలు ట్రయల్ రన్లో ఉన్నాయని తెలిపారు. లడ్డూలకు కూడా కియోస్క్ మిషన్ ద్వారా యూపీఐ పేమెంట్కు పరిశీలిస్తున్నామని తెలిపారు. A1 బెస్ట్ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రస్తుతం చూస్తే 90% వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది. దీంట్లో 10% మాత్రమే పాతవారు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు. సో అందుకు భవిష్యత్తులో 50% పాతవారు, అనుభవం ఉన్నవాళ్ళు, 50% కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని మాత్రమే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనం వాలంటీర్స్ కానీ గ్రూప్ లీడర్స్ కానీ మనం ఉపయోగించుకోవాలంటే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో అనేది మన ఉద్దేశం. అలాగే తిరుమలని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనేది ఇంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రైవేట్ హోటల్స్కి సంబంధించి, తిరుమలలో ఉన్న ప్రైవేట్ హోటల్కి సంబంధించి మనకి 10 బిగ్ క్యాంటీన్స్, 6 జనతా క్యాంటీన్స్ ఉన్నాయి. వీటి నిర్వహణలో కొన్ని నిర్వహణ విధానంలో లేకపోతే పాలసీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త పాలసీ ఒకటి బోర్డులో అప్రూవ్ చేసిన విషయం మీకు తెలుసు. దీంట్లో ఉన్న ఇబ్బందుల వలన మనకి క్వాలిటీలో కానీ లేకపోతే రేట్ల విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. జనతా క్యాంటీన్, బిగ్ క్యాంటీన్లో ఒకటి ఆదాయ ప్రాతిపదిక మీద ఈ టెండర్ పిలవడం జరిగింది. అందుకని ఎక్కువ ఆదాయం కోట్ చేసి వారు ఆదాయాన్ని సంపాదించుకునే దిశగానే వారు ప్రయత్నిస్తున్నారు. కానీ దీనికి ఒక నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఆ దిశగా వీరు ప్రైవేట్ వారు చేయడం లేదు. సో దాని వలన కొన్ని గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్నిటి మీద పెనాల్టీస్ వేయడం, కొంతమందిని క్లోజ్ చేయడం కూడా జరిగింది, క్యాన్సిలేషన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా టీటీడీ నుంచి లైసెన్స్ ఇవ్వడం తప్ప వాటి నిర్వహణ తీరు, పనితీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చూడటం జరగలేదు. గత 10 నెలల్లో మనము వాటి మీద కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక శిక్షణ ఇవ్వడం, వారందరికీ కూడా FSSAI రూల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పడం, తర్వాత వారందరూ లైసెన్స్ తీసుకున్న వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేయాలంటే వారు FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి కండిషన్స్ పెట్టుకోవాలి, కంప్లై చేయాలి, ఇవన్నీ కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి 163లో 138 మందికి ఇప్పటిదాకా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 138 మంది. ఇంకో 25 అప్లికేషన్ FSSAI వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే వారు కూడా ఇస్తారు. వీరందరితో కూడా ఎడ్చినియో గారు కూడా వారితో మీటింగ్ పెట్టి రీసెంట్గా వారికి కొన్ని నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది.
నిర్దేశం కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే దాంట్లో నాణ్యమైన ఆహార పదార్థాలని సరఫరా చేయాలి. సాంప్రదాయ ఆహార పదార్థాలు అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమన్నా ఎవరు ఇవ్వట్లా. ఎక్కువ మంది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అయిపోయినాయి ఇవన్నీ కూడా. వాటన్నిటినీ తగ్గించి సాంప్రదాయ బద్ధమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో అవి ఇవ్వాలి. ఆ ఐటమ్స్ కూడా స్టాండర్డ్ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే తప్పకుండా ఉండాల్సిన ఒక లిస్ట్ స్టాండర్డైజ్ చేసి ఈ లిస్ట్ అయితే ట్రెడిషనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాలి, కంపల్సరీగా పెట్టాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, ఆక్రమణలు చేయడం అనేది సహించబోం అనేది కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సెంటర్స్లో చేసే వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీద కూడా ఇప్పటిదాకా ఫైన్ వేయడం కానీ ఇలాంటివి, అంటే హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయకుండా, పరిశుభ్రత పాటించకుండా ఇలాంటివి చేస్తున్నందుకు వారి మీద కూడా ఇప్పటిదాకా 20 మంది మీద 25,000 రూపాయల పెనాల్టీలు కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో భక్తులకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, పరిశుభ్రమైన ఆహారం ఇవ్వాలి అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. అందరూ కూడా గవర్నమెంట్ సైడ్ టీటీడీ తరఫు నుంచి అయితే అవన్నీ కూడా చేస్తున్నాం. బట్ మనకి ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్ళేవారు కూడా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన వారికి ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాము. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా మనకి భక్తులకు మెరుగైన సేవలు ఇవ్వచ్చు అనే దాని మీద కూడా అనేక రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. డిజిటల్ ఇనిషియేటివ్స్, ఐటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, వాటిలో ఒకటి మేము ప్రయత్నిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. ఎలా అయితే చాట్ జీపీటీ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయో ఆ విధంగా టీటీడీకి సంబంధించిన ఒక చాట్ బోట్ ఒకటి తయారు చేయడం, ఏఏ బేస్డ్. అంటే ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దాంట్లో మనకి ఏ లాంగ్వేజ్లో అన్నా సరే, ఏ భాషలో అన్నా దాంట్లో టైప్ చేసి ఇంగ్లీష్, తెలుగు ఏదైనా సరే చేస్తే దానికి కూడా రిప్లైస్ ఇచ్చేలాగా, అలాగే టీటీడీ ఇస్తున్న సర్వీసులన్నీ కూడా దానికి ఇంటిగ్రేట్ చేసేలాగా, తర్వాత బుకింగ్ కానీ, అకామిడేషన్ బుకింగ్ అయినా, ఏ బుకింగ్ అయినా లేదా డొనేషన్ కానీ అయినా ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, పేమెంట్ కూడా చేసే విధంగా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, వాట్సాప్తో ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. దీనికి టెండర్ ప్రాసెస్ కూడా ప్రారంభిస్తాము. తర్వాత కియోస్క్ అనేది చాలా చాలా చోట్ల పెట్టడం జరిగింది. కియోస్కులు 20 పైనే కియోస్కులు ఇప్పటిదాకా నడుస్తున్నాయి. ఈ కియోస్కుల ద్వారా డొనేషన్ కానీ, మొదటగా డొనేషన్ కోసం ఇది పెట్టడం జరిగింది. డొనేషన్లో ఇప్పటిదాకా 4 కోట్ల డొనేషన్ ఈ కియోస్కుల ద్వారా, యూపీఐ బేస్డ్ పేమెంట్ ద్వారా ఇవి రావడం జరిగింది. ఈ కియోస్కుల ద్వారా ఏమిటంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా స్కాన్ చేసి మొబైల్ నుంచి యూపీఐ పేమెంట్ ద్వారా డొనేషన్ చేయడానికి చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఏఐ బేస్డ్ కెమెరాస్ కూడా మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఏఐ బేస్డ్ కెమెరాస్ ఏంటంటే దీని ద్వారా ఎవరన్నా ఎంట్రీ టైంలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళని ఇప్పుడు మాన్యువల్గా మనము టికెట్ స్కాన్ చేస్తున్నాము, అది స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా వారిని ఆటోమేటిక్గా ఎంట్రీ అప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని లోపలికి పంపించడానికి ఒకటి. ఈ విధంగా చేయడం వలన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోవడం వలన కొంతమంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. అప్పుడప్పుడు మనం పట్టుకుంటున్నాం కూడా. అలాంటి అవకాశం ఉండదు. తర్వాత ఎంట్రీ ఏ టైంకి వచ్చారు, ఎగ్జిట్ ఏ టైం వచ్చారు అనేది కూడా ట్రాకింగ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం లేదు. అది కూడా ఈ సిస్టమ్ ద్వారా కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏ టైంలో వచ్చిన వాళ్ళు ఏ టైం బయటికి వెళ్ళగలుగుతున్నారు అనేది కూడా ట్రాక్ చేయడం వలన ఒక డేటాబేస్ ఒకటి బిల్డప్ అవుతుంది. తర్వాత దర్శనం ఎంతమంది చేసుకుంటున్నారు అనేది కూడా ఈ కెమెరాలో చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉండటం వలన, ఏ బేస్డ్ కెమెరాస్ ఇవన్నీ ఉండడం వలన, ఈ డేటా ఉండటం వలన భవిష్యత్తులో ఏఐని ఉపయోగించుకొని దర్శనాన్ని ఏ విధంగా బెటర్గా మేనేజ్ చేయొచ్చు అనే దాని మీద చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. స్విమ్స్ కూడా మనము ఈ సిస్టమ్ ఒకటి ఐటీ అనేది స్విమ్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.